ఫేర్ స్టార్ట్ అయింది 38వ ఎడిషన్. ఈసారి కూడా 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ బుక్ ఫేర్ కొనసాగబోతోంది. అందులో ముఖ్యంగా టైం కూడా మనం రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బుక్ ఫేర్ ఉంటుంది. అయితే మనకు కావాల్సిన ప్రతి బుక్ ఇక్కడ దొరుకుతుందని చెప్పుకోవాలి. లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఇక్కడికి వచ్చాము అని అంటే ఖచ్చితంగా ఇక్కడ అన్ని బుక్స్ ని ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మరి చూద్దాం పదండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మా యాక్చువల్లీ కామారెడ్డి, హైదరాబాద్లోనే ఉంటాం మేము. ఏమేమి కొంటూ ఉంటారు? అంటే మీకు ఏ బుక్స్ అంటే ఇష్టం, ఎలాంటి టైప్? లాస్ట్ ఇయర్ మన ఫిలిం ఇండస్ట్రీ కింగ్ ఆర్జీవి బుక్ తీసుకున్నాం. ఈసారి వారన్ బఫెట్. ట్రేడింగ్ అంటే ఇష్టమా? అవును. షేర్ మార్కెట్లో పెట్టుబడి తీసుకుందామని అతను ఐడియాస్ తెలుసుకుందామని బుక్ తీసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్ నుంచి వచ్చాం. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఇలాంటి బుక్ ఫేర్స్ కి? ఇలాంటి బుక్ ఫేర్స్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను. అంటే మీకు ఏ బుక్స్ అంటే ఇష్టం? మేము వృత్తిరీత్యా నేను న్యాయవాదిని, లా బుక్స్ తీసుకున్నాను. చాలా కన్వీనియంట్ గా దొరికినాయి బుక్స్ కూడా. కాస్ట్ ఎట్లా ఉంది సార్? అంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నారు ఎంఆర్పి పై. కానీ బుక్స్ అయితే ఎక్కడ దొరకనివి ఇక్కడ దొరుకుతున్నాయి. మనం లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత ఎటు చూసినా పుస్తక ప్రియులే అని చెప్పుకోవాలి. ప్రతి స్టాల్ నిండిపోయిందనే చెప్పుకోవాలి. ఫేమస్ బుక్ స్టాల్స్ కూడా ఇక్కడ నవోదయ కావచ్చు, లేకపోతే అన్విక్షి కావచ్చు, అజ్జు పబ్లికేషన్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఫేమస్ పబ్లికేషన్స్ కి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం, ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన బుక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన బుక్స్ కావచ్చు, పిల్లల్ని ఆకర్షించే విధంగా కథల పుస్తకాలు కావచ్చు, పోయట్రీ కావచ్చు, ప్రతిదీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ తెలంగాణ సంరక్షణ పబ్లికేషన్స్ సంబంధించి ఒక ఫోటో బూత్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫోటో బూత్ కూడా ట్రై చేద్దాం మనం కూడా, మన ఎలా ఉంది అనేది. హాయ్ మేడం, పేరు? నా పేరు స్నేహ అండి. స్నేహ గారు, మీరు చెప్పండి, ఈ ఫోటో బూత్ ఏంటి, అసలు ఎందుకు, అంటే దీని కాజ్ ఏంటి? స్టాల్ వచ్చేసి తెలంగాణ పోలీస్కి సంబంధించిందండి. ఇంట్లో యాంటీ నార్కోటిక్ డ్రగ్ క్యాంపెయినింగ్. మేము ఇందులో మన యాంటీ డ్రగ్ సోల్జర్గా మన స్టూడెంట్స్ని ఎన్రోల్ చేయించుకుంటున్నాము. ఇది ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుంది అంటే, మీరు 1908కి కాల్ చేస్తే డ్రగ్స్ పెడ్లింగ్, ట్రేడింగ్, సెల్లింగ్ ఎక్కడైనా జరిగితే మాకు 1908 ద్వారా తెలియజేస్తే మేము వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఆ సోర్స్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాళ్ళని అండ్ పెడ్లర్స్ని వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైనా ఇట్లా సఫరింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, విక్టిమ్స్, క్యానబీస్, గాంజా అవన్నీ తీసుకొని ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్, కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అని ప్రజలకి అవేర్నెస్ చేయడం ఇక్కడ జరుగుతుంది. దానిలో భాగంగానే కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి ఒకటి ఏంటిదంటే, ఇట్లా అవేర్ చేయడంతో పాటు ఒక యాంటీ డ్రగ్ సోల్జర్గా ఎన్రోల్ చేసుకుంటే ఒక సర్టిఫికెట్ అండ్ ఒక ఫోటో బూత్లో ఒక ఫోటో అలా. ఓకే, ఇక్కడ ఫోటో దిగిన తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికెట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా దిగొచ్చు. అలాగే ఈ సర్టిఫికెట్, ఈ సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఇప్పుడు ఒక సోల్జర్గా వీళ్ళు అపాయింట్ అయినట్టే లెక్క. మీరు చెప్పండి, ఎలా ఉంది మీ ఫీల్? అంటే ఫస్ట్ టైం అంటే ఇలాంటి ఫోటో దిగడం, పైగా సే టు నో డ్రగ్స్ అని చెప్పేసి ఇలాంటి. సో ఇట్లా ఒక క్యాంపెయిన్ రన్ చేయడం చాలా బెస్ట్. యాక్చువల్లీ దీనివల్ల ఏంటంటే మనం కూడా కాల్ చేసి మన సైడ్లో ఎక్కడైనా జరిగితే మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాక్చువల్లీ మనం తీసుకోకపోవడమే ఇలా ఎక్కువైంది అనేసి. అలాగే ఇక్కడ కూడా తెలంగాణ పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ రైజింగ్కి సంబంధించి సార్ మీరు చెప్పండి, ఈ క్యాంపెయినింగ్ దేని గురించి? యాక్చువల్గా ఇది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి అండి. మేము అవేర్నెస్ క్యాంపెయినింగ్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్స్, ప్రజెంట్ జరిగే ట్రెండింగ్ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత ఎలా కంప్లైంట్ చేయాలి, ఆ టోల్ ఫ్రీ నంబర్ 1930ని మేము ప్రమోట్ చేస్తున్నాము. వీఆర్ ఇన్వాల్వింగ్ ద పీపుల్. ఇక్కడ మాది మెయిన్ అజెండా ఏంటంటే, మిల్కర్ కరెంగే ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్. ఈ స్కానర్ని స్కాన్ చేస్తే వాళ్ళకి డిజిటల్లీ దే విల్ గెట్ అనే సర్టిఫికేట్. ఆ డిజిటల్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని దే కెన్ అప్లోడ్ ఇన్ దే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. డిజిటల్ అరెస్ట్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి, ట్రేడింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, పార్ట్ టైం జాబ్స్ అని ఒకటి, లోన్ హెరాస్మెంట్ ఫ్రాడ్స్, బెట్టింగ్స్, అలానే రిలేటెడ్ ట్రెండింగ్ క్రైమ్స్ అన్నీ కూడా నార్మల్ సిటిజన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దే విల్ పోస్ట్ ఇన్ దేర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ దేర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ విల్ ఆస్క్ వాట్ ఈస్ దిస్, వాట్ సర్టిఫికేట్ ఈస్ దిస్ అని, సో దట్ దే కెన్ explain their friends and families. So ila mem spreading our awareness in the trending cyber crimes andi. So reach anedi 100% ఉంటుంది అని we are expecting. Digitally we are sharing information. ఇక్కడికి వచ్చే వాళ్ళతోనే కాకుండా వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాం మేము.
ఈ చెక్కుముకి పుస్తకం మనం ఆల్రెడీ చూసే ఉంటాము ఈ మాసపత్రిక. సో దీనికి సంబంధించిన ఈ ఆర్గనైజర్స్ ఉన్నారు, చెక్కుముకి వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు చెప్పండి, ఈ మీ స్టాల్ ప్రత్యేకత ఏంటి? జన విజ్ఞాన వేదిక ప్రత్యేకంగా సైన్స్ ప్రమోషన్, సమాజంలో సైన్స్ ప్రమోట్ చేస్తూ మూఢనమ్మకాలు ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ నాలెడ్జ్ని కూడా అట్ ది సేమ్ టైం స్కిల్ పవర్ ఇవి పెరగటానికి విద్యార్థులకు సహాయపడుతుంది. దానికి సంబంధించి సైన్స్ని బేస్గా తీసుకుని ఈ చెక్కుముకి మ్యాగజైన్ని రెగ్యులర్గా మేము ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంటామమ్మా. పర్టికులర్లీ అది హై స్కూల్ స్టాండర్డ్స్లో ఉంటుంది. పిల్లలకి సైన్స్ అవగాహన కలుగజేస్తుంది. మీరు చేప మందు మీద కూడా మాట్లాడారు అని అన్నారు, దీని గురించి కూడా సార్ చెప్తారు. సార్ మీకు దీని మీద అభిప్రాయం ఏంటి? చేప ముందు మొట్టమొదటి ఇలాగే ప్రచారం జరుగుతున్నప్పుడు జన విజ్ఞాన వేదిక ఇంకా ఇతర ఇలాంటి సైన్స్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిసి అసలు ఇందులో వాస్తవం ఎంత అనేది సైన్స్ ల్యాబ్స్లో టెస్ట్ చేసామమ్మా. అందులో ఎలాంటి మెడిసిన్ లేదు, పర్టికులర్గా ఆస్తమాకి పనికి వచ్చే మెడిసిన్ అస్సలు సంబంధమే లేదు. కేవలం ప్రజల్ని ఒక మూఢనమ్మకంలో పెట్టి ఫూల్స్ చేస్తున్నారనే భావంతో జన విజ్ఞాన వేదిక దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఈ జన విజ్ఞాన కేంద్రం ఇంకా దేని మీద అవేర్నెస్ కల్పిస్తుంది సార్? చదువు అనేది చాలా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ కాదు అని ఈ చెకుముకి పేరు మీదే ఎవ్రీ ఇయర్ ఒక ఫెస్టివల్ లాగా, సైన్స్ ఫెస్టివల్ లాగా నడుపుతామమ్మా. సైన్స్ సంబురాలు దాని పేరు. మేము దీనికోసం ముందు నుంచి కూడా స్పెషల్గా ఒక రకమైనటువంటి, అంటే సబ్జెక్టు పరంగానే కాకుండా సమాజాన్ని అర్థం చేసుకుంటూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎట్లా పనిచేయాలనే దాని మీద మనం పరీక్షలు పెట్టుకుంటూ వస్తాం. స్కూల్ లెవెల్లో దాదాపు 5 లక్షల పైన పరీక్ష రాశారు. అంటే ఇది 38వ ఎడిషన్. ఇప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడ పెడుతూ ఉంటారా ఈ బుక్ ఫేర్లో? ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఈ బుక్ ఫేర్లో జన విజ్ఞాన వేదిక ఉంటుందమ్మా. ఎందుకంటే ముందు మేము మన బుక్స్ ద్వారా కూడా సైన్స్ ప్రచారం చేస్తాము. మీరు ఏ బుక్ తీసినప్పటికీ కూడా జన విజ్ఞాన వేదిక పబ్లికేషను సైన్స్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. సో ఇదే బుక్ ఫేర్లో కార్టూనిస్ట్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ కార్టూన్కి సంబంధించిన ఒక స్టాల్ ఉంది. సార్ బాజీ సార్, హాయ్ సార్. హాయ్ అమ్మా. ఈ కార్టూన్లు చాలా ఈజీగా అర్థమవుతాయి. మనం ఏ భాషలో చూసినా మనకు లాంగ్వేజ్తో అవసరం లేదు, జస్ట్ కార్టూన్ ఉంటే సరిపోతుంది. సో మీరేం చెప్తారు సార్ దీని ప్రత్యేక? కార్టూన్ అనేది ఏంటంటే ఒక కథ చదివేదానికంటే కూడా ఒక కార్టూన్ కనుక చూసినట్లయితే త్వరగా అర్థమవుతుంది. దాంతో పాఠకులు కూడా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మేమేంటంటే ఇక్కడ ఏ స్టాల్స్లో కూడా కార్టూన్ పుస్తకాలు ఎక్కడ దొరకవు. ఒకసారి మేము అందరం కార్టూనిస్టులు అందరం బుక్స్ కొందామని కార్టూన్ బుక్స్ ఏమైనా దొరుకుతాను వచ్చి చూస్తే ఎక్కడ దొరకలేదు. ఒక స్టాల్లో మాత్రం మన బాపు గారి కార్టూన్లు MSKలో దొరికాయి. ఆ తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు మేమే మన కార్టూన్ బుక్స్ పబ్లిష్ చేసి ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్, నాట్ ఫర్ ఏదో ప్రాఫిట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అందరు కార్టూనిస్టుల పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఆఖరికి జయదేవ్ గారి పుస్తకాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. వాళ్ళు వచ్చిన కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అసలు అక్కడ ఇన్ని కార్టూన్ పుస్తకాలు ఒక చోట ఎలా దొరుకుతున్నాయండి అని వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. దానికి కూడా మాకు హ్యాపీగా ఉంది. మేము ఈ 10 రోజులు మేమంతా కార్టూనిస్టులు అందరం కలిసి మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, గెట్ టుగెదర్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. రోజుకు 10 మంది కార్టూనిస్టులు కూడా వస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ 10 మంది కార్టూనిస్టులు ఉన్నారు. ప్రతిరోజు మేము పండగలాగా చేసుకుంటాం. అది ఈ కార్టూన్స్ గురించి ఇంకా ఆదరణ ఇంకా ఉంది అని అంటారా? ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చింది, ఎలా ఉందంటారు? కార్టూన్లకి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది, పెరుగుతుంది కూడా. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా సమస్యల వలయం. సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆహ్లాదం కావాలి. ఆహ్లాదం ఇచ్చేది నవ్వులు, ఆనందం, జోక్స్, కార్టూన్స్. అందువల్ల కార్టూన్స్ అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. మా స్టాల్ అన్ని స్టాల్ కన్నా డిఫరెంట్ స్టాల్ మాది. మా స్టాల్కి వచ్చిన వాళ్ళందరూ నవ్వుకుంటూ వెళ్ళాలి. ఏమంటే సమాజానికి నవ్వు అవసరం. మహాత్మా గాంధీ గారు అన్నారు, నేను నాలో హాస్య రసజ్ఞత లేకపోతే నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడిని అని మహాత్మా గాంధీ గారు అన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, హాస్యం యొక్క అవసరం సమాజానికి ఎంతో ఉంది. ఇప్పుడే కాదు, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి సమాజంలో. పెరుగుతున్న కొద్దీ హాస్యం, ఆనందం కావాలి. ఆనందం ఇచ్చేది కార్టూను. ఈ కార్టూన్లు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. అందరూ కార్టూన్ పుస్తకాలు గిఫ్ట్లుగా ఇవ్వాలి. పెళ్ళిళ్ళలోనూ ఉత్సవాల్లోనూ ఎక్కడైనా గిఫ్ట్లుగా ఇస్తే ఆ పుస్తకం ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటుంది. వసివాడని పువ్వు కార్టూన్ బుక్. అన్నీ ఈ కాలం పిల్లలకి తెలుగు చదవడం రాదు, తెలుగు కార్టూన్ పుస్తకాలా అంటున్నారు. లేదు, మీరు చదవాలి. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి దాంట్లో ఉండే స్వారస్యం. అప్పుడు అర్థమయ్యి ఒకసారి రుచి మరిగితే వాళ్ళు వదిలిపెట్టరు. అందువల్ల ఒక పక్క తెలుగు భాషా సేవ చమత్కారాలతో మన సంస్కృతి పరిరక్షణ కూడా మా కార్టూన్ల ద్వారా జరుగుతుంది. ఇది సామాజిక ప్రయోజనమే ఇది.
మనతో పాటు వాసు గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈసారి బుక్ ఫేర్ చాలా గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది, ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా ఉందండి. మేము ఇంత ఉంటుందని కూడా మేము అనుకోలేదు. ఏర్పాట్లు బాగా చేశారు, చాలా విశాలంగా ఉంది గ్రౌండ్. అసలు దీంట్లో ఒక హాయిగా అనిపిస్తుంది, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. చదువుకోవాలి, పుస్తకాలు కొనాలని ఆసక్తి ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తున్నారు. ఈ బుక్ ఫేర్ 38వ బుక్ ఫేర్ కాబట్టి మేము ఇయర్కి మార్పు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఇయర్లో చాలా మార్పులు చేసాం. దాంట్లో ప్రధానమైన మార్పు ఈ విశాలమైన గ్రౌండ్ని మనం తీసుకురావడం ఒకటి. అట్లాగే ఈసారి హెల్త్ క్లినిక్ ఒకటి మనం పెట్టాం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్. అట్లా మీడియాకు ఒక సపరేట్ రూమ్ పెట్టాము. ఇది కాకుండా గవర్నమెంట్ స్టాల్స్ ఒక 20 పెట్టాము, రైటర్స్కి ఒక 10 స్టాల్స్ పెట్టాము. మీడియా వాళ్ళకి మాత్రం ఎలాంటి రెంట్ లేదు, మిగతా వాళ్ళందరూ ఛార్జ్ చేస్తున్నాం, కానీ మీడియాకు మాత్రం ఫ్రీగా ఇస్తున్నాం. చాలా బాగా నడుస్తుంది. మీ ద్వారా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే ఈ బుక్ ఫేర్ని అందరూ సందర్శించాలి. ఈ బుక్ ఫేర్లో యువతని డ్రగ్స్ వైపు కానీ లేకపోతే మొబైల్ వైపు కానీ వెళ్తున్నారు. అటు కాకుండా పుస్తకాల వైపు మేము తీసుకురావాలని చెప్పేసి మా కమిటీ భావించింది. సోషల్ అవేర్నెస్ కోసం మీరు స్టాల్స్ పెట్టండి, అట్లాంటి పుస్తకాలు ఉన్న స్టాల్స్ మాకు కావాలి అని చెప్పేసి అన్నాం. అదేవిధంగా అలాంటి స్టాల్స్ ఎక్కువ వచ్చాయి, అలాంటి బుక్స్ ఎక్కువ ఈసారి మనకు కొలువు తీరాయి. అట్లాంటి బుక్స్ని ఎక్కువ మంది కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. యూత్ చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ రోజుల్లో పుస్తకాలు చదవకపోవడం వల్ల అది లేదు, తప్పింది. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది అటువైపు జనాలు ఆలోచిస్తూ ఆ పుస్తకాలను ఎక్కువ కొంటున్నారు అనేది మాకు సమాచారం. ఆ పుస్తకాలు కూడా ఎక్కువ షాపుల్లో ఈరోజు కనపడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించిన కార్టూన్ పుస్తకాలు కానీ, పిల్లల సోషల్ అవేర్నెస్, తర్వాత కథల పుస్తకాలు చాలా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ టైము ఈ మన బుక్ ఫేర్లో దాదాపుగా 13 రాష్ట్రాల నుంచి ఈరోజు బుక్ ఫేర్లో ప్రాతినిధ్యం ఉంది. మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ పుస్తకాలు ఈరోజు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఈ బుక్ ఫేర్లో దొరుకుతున్నాయి. అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అండ్ స్టేజ్ పైన మనకు ప్రతి ఇయర్ కొత్త కొత్త కళల్ని ప్రదర్శించడం అండ్ ప్రసంగాలు ఉండడం ఉంటాయి. ఈసారి ఎలా ఉండబోతుంది ఈ 29వ తారీఖు వరకు? ప్రముఖులు వాళ్ళకు నచ్చిన పుస్తకం మీద, వాళ్ళకు ఇన్స్పైర్ అయిన పుస్తకం మీద ప్రతిరోజు మాట్లాడతారు. ఆ పుస్తకం ఇక్కడ ఈ బుక్ స్టాల్లో కూడా ఉంటాయి. సినిమా ప్రముఖులను పిలుస్తున్నాం, అలాగే రాజకీయ నాయకులను పిలుస్తున్నాం, పారిశ్రామికవేత్తలను పిలుస్తున్నాం. అందరూ కూడా ఈరోజు ఈ పుస్తకాల మీద మాట్లాడితే వారు చెప్తే వేరే మెసేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని పిలిపించి ఒక 1 అవర్ కార్యక్రమం పెడుతున్నాం. తర్వాత పాటల ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. పుస్తకాలు చూడడానికి, కొనడానికి ఖచ్చితంగా వస్తారు, కానీ ఇంకా మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఇప్పటి వరకు మనం డెవలప్ అయ్యాము, లేకపోతే ఏఐ అనేది ఇప్పుడు మనకు కనపడుతుంది. ఆ ఏఐ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే పుస్తకాల నుంచే వచ్చింది. పుస్తకాలు చదవడం మూలనే అది వచ్చింది. ప్రతి సాఫ్ట్వేరు ప్రతిదీ కూడా మనకు పుస్తకాల ద్వారానే వచ్చింది. ప్రతి దానికి మూలం పుస్తకం. ఈ పుస్తకాలు అనేది లేకపోతే ఏదీ లేదు. చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు పుస్తక నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఈ బుక్ ఫేర్లో పుస్తకాలు విరివిగా ఉంటాయి కాబట్టి పుస్తకాలు తీసుకెళ్లి చదివి వారి జ్ఞానాన్ని పెంచుకుంటే వారు వ్యక్తిత్వంగా డెవలప్ కావడం కాకుండా సమాజాన్ని నడపగలుగుతారు. సమాజంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పుస్తక నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఈ బుక్ ఫేర్కి రావాలి, పుస్తకాలు కొనాలి. తమ పిల్లలతో పాటు ఈ పుస్తకాలని, వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలని కొనుక్కొని చదవాల్సిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి ఈ బుక్ ఫేర్కి వచ్చి ఒక్కసారి చూడండి అని నా సజెషన్ మాత్రమే. ఎందుకంటే ఇప్పటికీ మనము ఇంకా ఫోన్కి అడిక్ట్ అయ్యి ఉన్నాము, ఇంకా టెక్నాలజీకి అడిక్ట్ అయ్యి ఉన్నాము. గంట కాదు, 2 గంటలు కాదు, దాదాపు 15 గంటల స్క్రీన్ టైం పెరుగుతుంది. ఇదంతా తగ్గాలి అంటే ఖచ్చితంగా మనం బుక్స్ని చదవడం అలవాటు చేసుకోవాలి.